పోతే టోల్ చేస్తాను అని చెప్పి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మీ హయాంలో మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళల మీద, యువతుల మీద, చిన్నారుల మీద, బాలికల మీద అనేకమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిత్తూరు లాంటి జిల్లా తీసుకున్నా, ప్రకాశం లాంటి జిల్లాను తీసుకున్నా, లేదా నెల్లూరు లాంటి జిల్లాను తీసుకున్నా, విశాఖపట్నం తీసుకున్నా, ఈ ప్రతి జిల్లాలో ఏ జిల్లా అయినా పేరు మీరు చెప్పండి, ఆ జిల్లాలో మీ పాలనలో ఈ ఏడాదిలో ఎక్కడో ఒక దగ్గర బాలికల పైన అఘాయిత్యాలు జరిగాయంటే అంతకన్నా ఘోరమైనటువంటి పాలన ఉంటుందని అనుకున్నా. మరో పక్క చూస్తే హిందూ పేరు చెప్పి లేదా మతం పేరు చెప్పి రాజకీయం చేయాలనేటువంటి మీ దురాశ దుఃఖానికి చేటులా మారింది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప మీ యొక్క పాలనలో హిందూ దేవాలయాలు పూర్తిగా దెబ్బతింటా ఉన్నాయి. అక్కడెక్కడో తిరుపతి నుండి చూస్తే ఇక్కడెక్కడో శ్రీకాకుళం వరకు ప్రతిదీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి దుర్ఘటనలే. పోయినటువంటి అమాయక భక్తుల ప్రాణాలకు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పోతే ఎక్కడా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదిగో ఈ మంచుతోనకి ఈ మంచి జరిగిందని చెప్పడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి అంతా మీ ఖాతాల్లో వేసుకుంటూ మీరు చేసిన తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బుర్ర జల్లడానికే 2025 సంవత్సరాన్ని మీరు వాడుకున్నారు తప్ప ప్రజలకు మంచి చేయడానికి ఈ యొక్క మంచి పని కూడా మీరు చేయలేదని చెప్తున్నా. ఇలా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా సోషల్ మీడియా సైనికులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు అంతెందుకు